నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలము భాస్కర్లపురం గ్రామంలోని జి రామ్జీ కొత్త పథకంపై ఉపాధి శ్రామికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల టెక్నికల్ అసిస్టెంట్ కవిత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పని దినాలకు 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచిందని, రోజువారీ వేతనం 370 వరకు అందే అవకాశం ఉందని తెలిపారు. ఈ పథకాన్ని ప్రతి శ్రామికుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని మద్దూర్ కళ్యాణ్, పుల్లన్న, సంజన, రంగరాజు తదితరులు పాల్గొన్నారు. మేడం, ఈ కొత్త పథకం రామ్జీ అనే పథకాన్ని కొత్తగా అమలు చేస్తాం. సో ఎలా ఉండబోతా ఉంది స్కీమ్? ఇంతకు ముందు మనకి ఎంజీఎన్ఆర్జీఎస్ కింద పనులు చేపట్టేవాళ్ళం. ఇప్పుడు వీబీజీ రామ్జీ కింద పనులు చేపడుతున్నాము. దీని నుంచి మనకి నిన్న జూలై 1వ తేదీ నుంచి లాంచింగ్ చేశాము. ఇప్పటి నుంచి మనం వీబీజీ రామ్జీ కింద పనిచేస్తాము. పోయిన సంవత్సరంలో లాస్ట్ ఇయర్లో ఆ పథకం ఉపాధి హామీ పథకం కింద వేతనాలు ఎలా ఉండేది, ఇప్పుడు ఈ పథకం ద్వారా వేతనాలు ఎలా ఉండబోతా ఉన్నాయి శ్రామికులకి ఎంజీఎన్ఆర్జీఎస్ కింద మనం 307 రూపాయలు కనీస వేతనం ఇచ్చేవాళ్ళము. ఈ వీబీజీ రామ్జీ కింద మనం 312 రూపాయలు వేతనం ఇస్తాం. సో ఎలాంటి ఉపాధి అవకాశాలు వీళ్ళకి కలుగుతూ ఉంటాయి ఈ పథకం ద్వారా ప్రజలకు? వీబీజీ రామ్ కింద ఇప్పుడు ఉపాధి అవకాశం కూడా పెరుగుతుంది. అప్పుడు మనం 100 రోజులు మాత్రమే పని కల్పించేవాళ్ళము. ఇప్పుడు మనం 125 రోజులు పని కల్పిస్తాం. సో వీళ్ళకి ఇంకా ఏదైనా బెనిఫిట్ ఉంటుందా మేడం దీంట్లో ఈ ఉపాధి ద్వారా? అది ఇప్పుడు ఈ రోజు నుంచే స్కీమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా వీళ్ళకి మంచి అవకాశాలే దొరుకుతాయనేసి మనం ఆశిద్దాం. ఎన్ని రోజులు ఇక్కడ ఉపాధి పనులు చేపట్టారు మేడం ఈ గ్రామంలో? మనం ఏప్రిల్ 1 నుంచి పనులు మొదలు పెట్టాము. ఇక్కడ ఇంతవరకు ఎలా జరుగుతూ ఉన్నాయి పనులు? బాగా జరుగుతున్నాయి. మనకి కనీస వేతనం కూడా బాగానే పడుతుంది. శ్రామికులు కూడా బాగా పనిచేస్తున్నారు. ఉదయం 6 గంటలకే వచ్చేసి ఎన్ఎంఎస్ ద్వారా ఫొటోస్ పంపించడం, ఆ తర్వాత రెండో ఫోటో 4 గంటల తర్వాత ఓపెన్ అయినాక రెండో ఫోటో పంపించడం కూడా జరుగుతుంది. వీళ్ళు చేసినటువంటి వేతనానికి మీరు ఆల్రెడీ వేతనాలు పొందారా? అన్నీ ఇచ్చాము. ఒక 4 వారాలు మాత్రం ఇంకా పెండింగ్స్ ఉన్నాయి. అవి ఎంత లోపల పూర్తి చేయగలుగుతారు? ఇంకా వచ్చే వారంలో పడతాయనేసి అంటున్నారు. మేడం, మీరు క్యాడర్ ఏంటి? టెక్నికల్ అసిస్టెంట్. ఏ మండలానికి? జూపాడు బంగ్లా.